హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన బీఈడీ అడ్మిషన్ పర్పస్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది మన టాపిక్ అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు వీడియో పూర్తిగా చూసినప్పుడు మాత్రమే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోగలుగుతారు. అండ్ పీజీకి సంబంధించింది కూడా, ఐసెట్కి సంబంధించింది కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇది చూసిన వాళ్ళు, అది ఎవరైతే మీరు అప్లికేషన్ చేశారో వాళ్ళకి కూడా మీరు ఈ వీడియోని సజెషన్ చేయొచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది, ఓకే, అండ్ సిఎస్సి సెంటర్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకు అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. అండ్ దీనికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ అడ్మిషన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తాను. ఇటు లెఫ్ట్ సైడ్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫర్ లాగిన్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు అండ్ ర్యాంక్ అడుగుతుంది. ఓకే, సో ఈ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ అయితే ఖచ్చితంగా మీరు ఎంట్రీ చేయాలి. అయితే దీనికంటే ముందు నోటిఫికేషన్లో కొద్దిగా మార్పు అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఆగస్ట్ 24, 25, 26 మాత్రమే ఉంది. ఎడిట్ ఆప్షన్ కూడా మనకు ఉండదు. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకోండి. ఓకే, సో నేను లాగిన్ ఫర్ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అయినా ఎంట్రీ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు ఏదైతే ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే అప్పుడు పాస్వర్డ్ ఎంట్రీ చేశారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు పేజ్ అయితే వస్తుంది. ఓకే, మీ డీటెయిల్స్తో ఇక్కడ మీ క్యాస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా, అగ్రీ మీద క్లిక్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటీకి కనబడుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని బటన్స్ అయితే కనబడతాయి. సేవ్ అండ్ కంటిన్యూ కానీ, ఇక్కడ యాడ్ ఆప్షన్స్ కానీ, అప్ అండ్ డౌన్ కానీ, డిలీట్ ఆప్షన్ కానీ కనబడుతుంది. ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా మీకు డిఫాల్ట్ కనబడుతూ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైతే కాలేజ్ కావాలో ఆ కాలేజ్ 3-4 లెటర్స్ అక్కడ మీరు ఎంట్రీ చేయగానే ఇక్కడ దానికి సంబంధించిన కనబడుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ మీ కోర్స్ అనేది 100% ఎంట్రీ చేసేసి అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ ప్రయారిటీ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మీరు ఈ బయాలజికల్ సైన్స్ వాళ్ళు అయితే కొంచెం ఒకటే కాలేజీలో రెండు ఉంటాయి చూసుకోవాలి. సో నెక్స్ట్ కాలేజ్ నేను యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ప్రయారిటీ మీద క్లిక్ చేసి మళ్ళీ సెర్చ్ మీదకి వెళ్ళి నేను కావాల్సిన నా కాలేజ్ని అయితే సెర్చ్ చేసేసి దాన్ని చెక్ బాక్స్ చేసేసుకొని మళ్ళీ ప్రయారిటీ మీద క్లిక్ చేశాను. ఇట్లా ప్రతిదీ కూడా మీరు ఇట్లా యాడ్ ప్రయారిటీ మీద క్లిక్ చేసేసి ఏదైతే కాలేజ్ కావాలో అక్కడ ఆ కాలేజ్ని మీరు సెర్చ్ చేసేసి యాడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా, సో ఇంకో కాలేజ్ అయితే నేను యాడ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మీకు కోర్సు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సోషల్ స్టడీస్ నేను పెడుతున్నా కాబట్టి మీకు అర్థమైపోతలేదు. మీకు బయాలజికల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ చూస్ చేసుకునేటప్పుడు కాలేజీలో 2 రకాలు పెడతాలి ఉంటుంది. 2 రకాలు పెట్టుకోకూడదు. మీరు బయాలజికల్ సైన్స్ చేస్తారా, ఫిజికల్ సైన్స్ చేస్తారా అనేది డిసైడ్ కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది చేద్దాం అనుకుంటారో డిసైడ్ కండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, నేను ఒకదాన్ని కింది మీద పెట్టాను. ఇక్కడ దాన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ అప్ అండ్ డౌన్ కావాలి అనుకుంటే, అంటే కింది మీద మూవ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఆర్ఎస్ బటన్స్తోని ఫస్ట్కి లాస్ట్కి మూవ్ చేసుకోవాలి. ఇక్కడ డిలీట్ కావాలంటే అట్నే సేమ్ సెలెక్షన్ చేసుకొని రిమూవ్ అని కనబడుతుంది కదా రెడ్ కలర్లో, ఆ రిమూవ్ దాని మీద క్లిక్ చేసినా కావాల్సింది డిలీట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ సెలెక్షన్ చేసుకుని డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, ఓకే అనుకుంటే తప్ప మీరు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టకూడదు. ఇంకా యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు కాలేజీలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ డిస్టిక్, ఎక్కడ కోర్సు, ఏంటి, కాలేజ్ కరెక్ట్ అయినా కాదా, కాలేజ్ కోడ్తో సహా ఇవన్నీ మీరు జాగ్రత్త చూసుకొని మాత్రమే మీకు ఆ కోర్సులో అనేది యాడ్ చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బయాలజికల్ సైన్స్ వాళ్ళ గురించి అయితే స్పెషల్గా చెప్తున్నా. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఇట్లా ఇబ్బంది అవుతాయి. సో ఇవన్నీ నేను ఓకే అన్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నా. జాగ్రత్తగా చూడండి. ఓకే, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలని డూ యూ వాంట్ టు సేవ్ అని కనబడుతుంది. నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఫైనల్ సబ్మిషన్ కొట్టిందంటే వీటిని అంటే ఎడిట్ ఆప్షన్ ఉందనుకోండి, కాకపోతే అప్పట్లోగా ఈ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే మాత్రం ఫైనల్ సబ్మిషన్ కొడితే ఇది ఫిక్స్ అయినట్టే, ఏం చేయరాదు. మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడికైతే మీరు ఫైనల్ సబ్మిషన్ కొట్టుకోవచ్చు. లేదా ఇంకా నాకు 2-3 ఇప్పుడు 24, 25, 26 తారీఖున ఉంది కదా, నేను 26వ తారీఖు నాడు ఫైనల్ సబ్మిషన్ కొడతా అంటే మీ ఇష్టం. ఓకే, ఇక్కడ సేవ్ చేసిన కాడికి సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఇండికేషన్ అడుగుతుంది. ఓకే, చదువుకొని కన్ఫర్మ్ మీద
క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మనకు ఒక పేజ్ అయితే ప్రింట్ అవుతుంది. అంటే మనం ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నామో ఆ వెబ్ ఆప్షన్స్ అయితే ప్రింట్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ, ఏం లేదు. మీకు చాలా జాగ్రత్తగానైతే అక్కడ ఆప్షన్స్ చూజ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.